లైక్ చేయకపోతే మీ మీద ఒట్టే. బాగుందంట మూవీ. ప్రసన్న తన ఇంటికి వెళ్ళింది విత్ విహాన్. ఒక 4-5 రోజుల వరకు ఫ్రీ టైం దొరుకుతుంది, బాగా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను నేను. ఇదివరకు అయితే మూవీస్ చూసేవాడిని, బయట తిరిగేవాడిని, ఫ్రెండ్స్ని కలిసేవాడిని. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం వీడియో చేయాలన్న ఆలోచనతోనే సగం టైం వెళ్ళిపోతుంది. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. ఇదివరకు జాబ్ చేస్తున్నప్పుడు నా టైంని వేరే కంపెనీకి రెంట్కి ఇచ్చేవాడిని. బట్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగాయి అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా. బికాస్ నేను పని చేసే ప్రతి నిమిషం కూడా నా ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంటే, నాట్ ఫర్ సమ్వన్ ఎల్స్ డ్రీమ్. దోశ ప్రసన్న మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళిందనమాట. తను ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి ఇక్కడ సెలబ్రేషన్స్ నడుస్తుంటాయి కమ్యూనిటీలో. మంచి రోజు ప్రసాదాలు పెడతారు, ప్రసాదాలే కడుపు నిండిపోద్ది అనమాట. అండ్ ఈరోజు వినాయకుడిని లడ్డు వేలం పట్టేస్తారు, అలాగే అన్నదానం కూడా చేస్తారనమాట. సో ఒక 3 days అయితే నువ్వు వండుకోకపోయినా పర్లేదు, ఒక టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది అనే ప్లాన్ చేసుకొని వెళ్ళింది ప్రసన్న. యా, మిస్సింగ్ విహాన్ ఆల్రెడీ. బేసికలీ ఏంటంటే డైలీ ఒక 1-2 గంటలు ఎక్కువ లీజర్ టైం దొరికితే సరిపోతుంది. బట్ అది దొరకక కొద్ది బ్రేక్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు 2 రోజులు ఓకే, బట్ ఐఎమ్ ఆల్రెడీ మిస్సింగ్ హిమ్. ఓ నన్ను మిస్ అవ్వట్లేదా అని చెప్పేసి ప్రసన్న అంటుంది. బేసిక్గా నేను కాఫీ మానేసిన, బట్ ఈరోజు తాగుతున్నా యాక్చువల్లీ. ఏంటంటే కాఫీ కొంచెం కంపెనీ ఇస్తారు, ఒంటరితనాన్ని భర్తీ చేస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఈరోజు తాగుతున్నా. ప్రసన్న మీకు తెలుసా, మీరు తాగే కాఫీ కప్పు మీ కాఫీ టేస్ట్ మారుస్తుందని? కాఫీ అనేది ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఏం నమ్మట్లేదా? మీరే ట్రై చేసి చూడండి. పొద్దున్న లేవగానే చేసే ఇంకొక పని ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా రిఫ్రెష్ చేస్తూ ఉంటా. మనం చేసిన కూలికి ఎంత కూల్ వచ్చిందో అనమాట. రోజు పొద్దున్నే అప్డేట్ అవుతుంది నువ్వు చేసిన కష్టానికి ఎంత డబ్బులు వచ్చాయని చెప్పేసి. అది చూస్తావు, ఇంకా రాలేదు, ఇంకా అప్డేట్ అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు పోయి పని చేసుకోవాలి. మన వర్క్ స్పేస్ ఇలా ఉంటే అసలుకి పని చేసుకోవాలన్న మోటివేషన్ ఎలా వస్తుంది చెప్పండి? బేసికలీ ఇక్కడ కనిపిస్తున్న సెటప్ అంతా మార్చాలి. ఈ రోజు రేపు అని అట్లనే డిలే అవుతూ వస్తుంది. కొన్ని డేస్ బ్యాక్ ఒక ప్రోడక్ట్ కొన్నాను. ఐటీ జాబ్ అయినా యూట్యూబ్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే ఒకటైతే కామన్ అండి, ఇఫ్ వి స్టాప్ అప్గ్రేడింగ్ వి స్టాప్ గ్రోయింగ్. యూట్యూబ్ లో చాలా కాంపిటీషన్ ఉంది అండ్ ద ఓన్లీ వే టు స్టాండ్ అవుట్ ఈస్ టు కాన్స్టాంట్లీ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్, లెర్నింగ్ న్యూ ఎడిటింగ్ టెక్నిక్స్, న్యూ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ కాంటెంట్ స్టైల్స్. వర్షం పడి బీభత్సం సృష్టించి వెళ్ళిపోయింది కొంతసేపు. యాడ చూడు ఫ్లడ్ రోడ్సే. వాయమ్మో వాయయ్యా, నిండిపోయిందిరా నైనో. లైఫ్ చేంజ్ అవుతుంది, ప్రయారిటీస్ కూడా చేంజ్ అవుతాయి. బట్ వన్ థింగ్ రిమైన్స్ కాన్స్టెంట్, గ్రోత్. ముందుకు అడుగు వేయకపోతే అక్కడే ఉండిపోతాం. జాబ్ అయినా, బిజినెస్ అయినా, యూట్యూబ్ లో వీడియోస్ అయినా, రిమెంబర్ దిస్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ మే లూజ్ యువర్ పొజిషన్. ద చాయిస్ ఇస్ యువర్స్. నా అప్గ్రేడేషన్ లో భాగంగా తీసుకుందే ఈ ప్రోడక్ట్స్. ఓపెన్ చేయి. గుంజు. వెరీ గుడ్. yes. oh wow, super Vihan, good job nana. Open check. yes. అట్లా తీపి తీసుకో. ఇప్పుడు కింద పడ్డా కవర్ అయిపోద్దా? 24 hours వెయిట్ చేయాలా? మావాడు పడేయడం ఎక్స్ప్లెయిన్. ఇక్కడే మళ్ళీ తీయాలి. ఇంకా ఎక్కడ ఓపెన్ చేయాలి? తీకు. ఇది కూడా విహాన్ అన్బాక్సింగ్ మ్యాక్ మినీ M4 Pro. సూపర్. వాడు ఏదో లోపల ఏదో తినేది ఉంటుందని ఫుల్ ఎక్సైట్మెంట్ ఓపెన్ చేసినాడు. తినేది ఉంటుంది అనుకున్నా విహాన్.
నేను కొత్తగా నేర్చుకోవాలనుకున్న స్కిల్స్కి నా ఓల్డ్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ సరిపోవట్లేదు. సో ఇది నా ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అప్గ్రేడేషన్. ఆఫ్ కోర్స్ ఈఎంఐలోనే జరుగుతుంది. మీ అందరికీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బీట్ ఎనీ ఫీల్డ్, ఎనీ ప్రొఫెషన్, మనల్ని మనం కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. బీట్ ఎనీ ఫీల్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫీల్డ్ తీసుకోండి. మనం ఐటీ ఫీల్డ్లో ఒక స్కిల్ సెట్ తోటి ఎంటర్ అవుతాం. ఒక 1 year వరకు అయితే సర్వైవ్ అవుతాం. 1 year తర్వాత మనకి మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ జావాతో ఎంటర్ అవుతాం. జావా నుంచి పైథాన్ కావాలంటారు. అలా మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వాలి. లేకపోతే టాటా బై బై అనేస్తారు. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్ కూడా ఇంతే అండి. యూట్యూబ్లో ఒకప్పుడు థౌజండ్స్లో చాలా తక్కువ మంది క్రియేటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ వీడియో పెట్టినా రీచ్ పెరిగేది, రెవెన్యూ వచ్చేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. లక్షల్లో క్రియేటర్స్ ఉన్నారు. రోజుకి కొన్ని లక్షల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అందులో మనం ఎట్లా సర్వైవ్ అవుతాం? ఆ లక్షల వీడియోస్లో నువ్వు ఒక క్రియేటర్ అయితే, ఆ లక్ష క్రియేటర్స్లో నువ్వు ఒక క్రియేటర్ అయితే, నువ్వు ఆడియన్స్ని ఎట్లా పుల్ చేస్తున్నావు? నీ దగ్గర స్పెషాలిటీ ఏముంది? నీ దగ్గర ఆ స్పెషల్ స్కిల్ సెట్ ఏముంది అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ వీ హ్యావ్ టు స్టాండ్ అవుట్. ఈ 1,00,000 మందిలో మనం స్టాండ్ అవుట్ అవ్వాలి. ఆ స్టాండ్ అవుట్ అవ్వడానికి మనల్ని మనం కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకునే ప్రాసెస్లోనే కొనుక్కునేది ఈ ఐటమ్స్ అనమాట. అండ్ ఇవి జస్ట్ యూట్యూబ్ కోసం కాదండి, అదర్ వేరే ఫీల్డ్లో కూడా నేను ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. అన్బాక్స్ చేసుకునే ముందు నా సెటప్ అయితే మార్చుకుందాం అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది కదా, ఇది కొంచెం సైజ్ చిన్న ఉంటుంది. ఐ వాంట్ లిటిల్ బిగ్గర్ యాక్చువల్లీ. ఇంతకుముందు నేను కస్టమైజ్ చేయించుకున్న టేబుల్ ఒకటి ఇక్కడ ఉంది. ఇది కొంచెం పెద్ద టేబుల్ అనమాట. సో ఈ టేబుల్ ఇక్కడ వేసి ఈ టేబుల్ని ఇక్కడ వేరే దగ్గర చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్, ఈ టీవీ అన్నీ తీసేసారు ఇప్పుడు. బట్ ఆ టేబుల్ పట్టదో డౌటే ఉంది నాకు. స్టిల్ తీసుకొని రావాలి, ఇట్లా బెండ్ చేసి తీసుకొని రావాలి. అండ్ ప్రస్తుతం అలసిపోయింది, నేను ఒక్కరిని చేసుకో. సో టేబుల్ అయితే ఇక్కడ వేసేసిన, దీనిపైన టాప్ తెచ్చేయాలి. ఇది చాలా బరువు ఉంటుంది టాప్. ఎట్లనో ఇది. అమ్మాయ్యా, డన్. అమ్మా, చెమటలు పట్టేసినాయి. రూమ్ అయితే ఘోరంగా ఉంది, చెత్త ఉంది అంతా. ఈ టేబుల్ అయితే ఇక్కడ వేసిన తర్వాత స్పేస్ అంతా మింగేసింది టేబుల్ అయితే. ఈ సోఫా ఇట్లా జరపాలి. ఇంకా అలా ఒక్కనే కష్టపడి టేబుల్ లోపల వేశాక టేబుల్ నుంచి వాసన వస్తుంది. ఒక రకమైన వాసన, ఉండలేకపోయాను, పీల్చుకోలేకపోయాను. సో నెక్స్ట్ డే ఏం చేసామంటే, దగ్గరికి సో ఫైనలీ టేబుల్ అయితే తీసుకున్నాను. టేబుల్ తీసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. బట్ ప్రసన్న మేము బయటికి వెళ్ళి చాలా నిరాలు అయిపోయింది అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ ఎక్సోటికాకి వెళ్దామని వెళ్తున్నాం. ఎక్సోటికా పడుతుందా ఈ టేబుల్ కార్లో? ఏమో పడుతుంది అనిపిస్తుంది. కొద్దిగా వెనకాల సీట్లు ఫోల్డ్ చేసినాం కదా, పడుతుంది. ఏదో పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఇది. ఇప్పుడు మాకుండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ కార్లో పడుతుందా పట్టదా. అయ్యా చూడాలి. ఇక పట్టట్లేదు. సీట్ని మొత్తం ముందుకు అనేసి, ఇంకా కింద నుంచి ముందుకని, అది కాదు, కింద నుంచి ముందుకను. మీరు వెనకాలనే కూర్చోండి ఇంకా. ఓకే, 60-40 స్ప్లిట్ సీట్ అయిపోయింది. పడుకో ఇంకా. పడుకో విహాన్. ఇలా ఉంది ప్రస్తుతానికి నా రూమ్ కండిషన్. ఇట్లుంది. డబుల్ పని. మళ్ళీ ఈ టేబుల్ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్ లో పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఈ టేబుల్ తీసేసి కొత్త టేబుల్ వేసుకోవాలి. టీవీ తీయాలి, అన్ని ఎక్విప్మెంట్ అంతా తీయాలి. మా పెద్ద పని. టేబుల్ అయితే ఆడేసేసిన మళ్ళా ఇక్కడ ఖాళీ అయింది. ఇప్పుడు ఆ టేబుల్ తెచ్చి ఇక్కడ తెచ్చి అన్బాక్సింగ్ చేయాలి. ఎంత లేట్ అయినా సరే వర్క్ కంప్లీట్ చేసి వండుకోవాలి. ఈరోజు చాలా లేట్ అయిపోతుంది యాక్చువల్లీ. ఎక్విప్మెంట్ వచ్చి కూడా 1 week 10 days అవుతుంది. కానీ ఇంతవరకు నా కోర్స్ అనేది స్టార్ట్ చేయలేదు. కోర్స్ స్టార్ట్ చేసుకోవాలి, లేట్ అయిపోతూ ఉంది. నైట్ అయితే ఇది ఒక టేబుల్ అయితే సెట్ చేసి కూర్చున్నాను. అంత ఓపిక అయిపోయింది. ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మొత్తం అంతా సెట్ చేస్తుంది. చెత్త అంతా ఇక్కడే ఉంది. చెత్త అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ వరకు ఈ వీడియో చూసి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. లైక్ చేయకపోతే మేమేదో అట్టే సినిమా చూడాలి, అది బాగుందంట, మీరు కూడా చూడండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.